ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీ మెళ్ళో తాలి పడలేదమ్మా, నీ ఒంటి మీద మైల పడింది. దాన్ని తీసి పడే. మోసం చేసి నీ మెడలో తాలి కట్టిన ఆ దుర్మార్గుడు గురించి క్షణం కూడా ఆలోచించకుండా, అరక్షణం కూడా ఆలోచించకుండా ఆ తాలిని తీసి పడేయమ్మా. తీసేమంటే తీసేస్తావేంటే? మీ అన్నయ్య చెప్పగానే ఆ పని చేసేస్తావా? అన్నయ్య మాట వినాలి కదా అత్త. వినాలే, కానీ మంచి మాట వినాలి. పసుపు తాడు మెళ్ళో పడ్డాక, ఆడపిల్ల సౌభాగ్యవతిగా మారాక దాన్ని తీసి పారే అనే మాట వినకూడదు నాగవల్లి. ఆ దుర్మార్గుడు కట్టింది తాళే కానప్పుడు ఇది సౌభాగ్యం ఎలా అవుతుంది? నువ్వు తీసేయి నాగవల్లి. చూస్తావేంటన్నయ్య, నువ్వేం మాట్లాడవా? ఏం చెప్పాలమ్మా, ఏం మాట్లాడాలి? అనుకున్నదొకటి, జరిగిందొకటి. జరిగిన సంఘటన ఇంకా నా కళ్ళ ముందు మెదులుతూనే ఉంది. నేనిప్పుడు మళ్ళీ తాగితేనే కానీ మనిషిని కాలేనేమోనని భయంగా ఉంది. నువ్వు తాగుతావో తిరుగుతావో నీ ఇష్టం అన్నయ్య, కాని ఆడపిల్ల మెళ్ళో ఒక్కసారి తాళి పడితే భర్త బ్రతికున్నంత వరకు అదే గుండెల మీదే ఉండాలి. అయితే నీ కొడుకుని చంపేస్తా. బావా, ఆవేశపడకు. ఒక్కసారి స్థిమితంగా ఆలోచించు. శ్రీవల్లి, నువ్వైనా చెప్పు. అన్నయ్య, దయచేసి నా మాట విను. తేరుకోవడానికి కొంచెం సమయం తీసుకో. నాకేం మతి భ్రమించలేదమ్మా, స్పృహలోనే ఉన్నాను. కోమాలో నుంచి బయటపడింది మన కన్న తండ్రి. ఆయనే నీ జీవితం నాశనం కాకూడదని పరుగులు పెట్టుకుంటూ వచ్చాడు. అక్కడే ఉన్న నేను నిన్ను కాపాడుకోగలిగాను గాని నాగవల్లికి జరుగుతున్న అన్యాయాన్ని పొగ కమ్ముకోవడం వల్ల అడ్డుకోలేకపోయాను. చూసావా గంగా, నువ్వే అంటున్నావు పొగ వల్ల సరిగా కనిపించలేదు అని. నా కొడుకు కూడా అక్కడ నిల్చున్నది నాగవల్లి అనుకోలేదు. నాగవల్లి కాకపోతే శ్రీవల్లి, వాళ్ళిద్దరూ లేకపోతే చిన్నపిల్ల కుముదవల్లి. వాడికి చిన్న పెద్ద ఏమీ తెలీదు. ఆడపిల్ల అయితే చాలు. తాలి కట్టి గుప్పెట్లో పెట్టుకోవాలన్న దుర్బుద్ధి ఉన్నవాణ్ణి బ్రతకనివ్వకూడదు. నీకు దండం పెడతానయ్యా, ఆవేశం పనికిరాదు. తప్పు ఒప్పు నిదానంగా ఆలోచిస్తే తప్ప ఈ సమస్యకి పరిష్కారం రాదు. అన్నయ్య, కొంచెం ఓపిక పట్టు. దీని నుంచి ఎలా బయటపడాలో ఆలోచిద్దాం. అవును బావా,
షాక్లో ఉన్న నాగవల్లిని కోలుకొనిద్దాం. ఆ తర్వాత నిర్ణయం ఏంటో. ఆపో 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 ఆపో. నా నిర్ణయమే నా చెల్లెలి నిర్ణయం. తీయమంటే ఆ తాళిని తీసేస్తుంది. నువ్వు తీసేయమ్మా. ఆపవే, ఆపు. ఇప్పుడు గనక నువ్వు ఈ తాళిని తీసేస్తే నా శవమే ఇక్కడి నుంచి వెళ్తుంది. శవమే ఇక్కడి నుంచి వెళ్తుంది. శవమే ఇక్కడి నుంచి వెళ్తుంది. శవమే ఇక్కడి నుంచి వెళ్తుంది. అత్త, పెద్దమ్మా, ఏం మాట్లాడుతున్నావు? అవునే, నువ్వు స్పృహలో లేనప్పుడు గంగ చేత తాళి కట్టించాను. అది కూడా నీకు ఇష్టం లేని పెళ్ళే కదా. మన్ను ఆ తాళి తీయలేదే. నీలాగా నాగవల్లి కూడా ఆడదే కదా. నువ్విచ్చిన గౌరవం అదెందుకు ఇవ్వదు? అమ్మా తిరుపతి, నువ్వు ఇలా మాట్లాడి పరిస్థితి ఇంకా ఇంకా దారుణంగా మార్చొద్దు. దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అన్నయ్య, నా కొడుకు నాగవల్లి నుదుట నా బొట్టు పెట్టకపోయినా మెళ్ళో అయితే తాళిబొట్టు కట్టాడు. వాడు బ్రతికున్నంత వరకు అది తీసేయడానికి వీల్లేదు. వీల్లేదంతే. సరిగ్గా చెప్పావత్తా, సరిగ్గా చెప్పావు. నువ్వు చెప్పింది 100% నిజం. ఆ దేవగాడు బతికున్నంత వరకు నా చెల్లెలి మెళ్ళో తాళి తీయకూడదు అంటే వాడు అరగంట కన్నా ఎక్కువ బ్రతకూడదు. ఇప్పుడే వాడి ప్రాణం తీసేస్తాను. నీ చేత్తోనే నా చెల్లెలి మెళ్ళో తాళి తీసేయిస్తాను. గంగా! బావా, అన్నయ్య, అన్నయ్య! గంగా! అయ్యో అయ్యో, ఎవరు వినరేంటే? ఇక్కడ నువ్వు తాళి తీసేస్తాను అంటావు, అక్కడేమో వాడు ప్రాణం తీసేస్తాను అంటాడు. ఈ ఘోరం చూడలేక నేను ఇక చావడమే మేలు. ఏం మాటలమ్మ తిరుపతి ఇవి? అన్నయ్య, 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 ఈనాళ్ళు నా భర్త ఎన్ని తప్పులు చేసినా నా పసుపు కుంకుమలు తుడిచేయలేదు మీరు. ఇప్పుడు నా పేగు తెంచుకున్న కన్న కొడుకును మాత్రం చంపేయాలనేసి నీ కొడుకు వెళ్ళిపోయాడు. అయిపోయిందన్నయ్య, అంతా సర్వనాశనం అయిపోయింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.